హైవర్స్ ప్రషత్థాముయం థోమ్ ఓకే. ప్రియ విహీర్ ఇవి రెండు కూడా ఒక టెంపుల్స్. ఇప్పుడు మన లాంగ్వేజ్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా డాంగ్రేక్ అని చెప్పేసి ఒక పర్వత శ్రేణి, అది వచ్చేసి గతంలో ఖమేర్ KHMR అన్నట్టు ఖమేర్ అన్నట్టు ఒక రాజ్యం, సామ్రాజ్యంలో భాగం. అప్పట్లో వచ్చేసి రాజులు ఎవరన్నప్పుడు మన వాళ్ళే, మన హిందూ రాజులే, తమిళులు అన్నట్టు. ఇదంతా ఎక్కడ ఎమరాల్డ్ ట్రయాంగిల్గా పీల్చుకునే కంబోడియా, థాయిలాండ్, లావోస్ ఈ ప్రాంతానికి చెందినటువంటిది. ఇక్కడ ఈ డాంగ్రేక్ పర్వత శ్రేణుల్లో ఇప్పుడు నేను చెప్పిన 2 ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రియ విహీర్ అనే టెంపుల్ ఉంది కదా, ఇది మాదిని థాయిలాండ్ వాళ్ళు అంటే, లేదు మాదిని కంబోడియా వాళ్ళు అంటే, మొత్తానికి 1962లో అనుకుంటా అంతర్జాతీయ న్యాయస్థానం కంబోడియాదే అంది. బట్ థాయిలాండ్ ఒప్పుకోలేదు. దాన్ని కంబోడియా ఇంకేం చేసింది, అలా కంటిన్యూ అవుతున్న మూమెంట్లోనే ఎందుకు పర్వత ప్రాంతాలు ఉన్నటువంటి గుడులు కాబట్టి, హిందూ దేవాలయాలు, శివునికి సంబంధించిన ఆలయాలు కాబట్టి, దాన్ని ఇంకా వీళ్ళు వచ్చేది ఏముండిద్ది, అక్కడ చేసేది ఏముండేది అన్నట్టు లైట్ తీసుకున్నారు. బట్ థాయిలాండ్ మాదనేది, కంబోడియా వచ్చేసి ఆల్రెడీ మా ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు. 2008లో యునెస్కో వాళ్ళకి ఈ కంబోడియాలు చెప్పున్నారు, మంచి ప్లేస్ ఇది, సో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించండి అని గుర్తించారు. ఆ తర్వాత మరలా థాయిలాండ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తే 2013లో మరలా క్లారిటీ ఇచ్చింది, ఇది కంబోడియాదే అని. ఇది ఈ ప్రియ విహీర్కి సంబంధించిన ప్రాంతం, భద్రకాళేశ్వరుడు తర్వాత శివుడికి సంబంధించిన టెంపుల్ అది. ఇప్పుడు ఈ ప్రషత్థాముయం థోమ్ అని చెప్పేసి అన్న చూశారు, అది కూడా డాంగ్రేక్ పర్వత శ్రేణుల్లోనే ఉంటుంది. ఖమేర్ రాజ్యంలో ఒక భాగం అన్నట్టు ఒకనాడు, కాంబోడియా థాయిలాండ్ బోర్డర్ అన్నట్టు. అది ఇప్పుడు థాయిలాండ్లో భాగం. అది వాస్తవానికి ఈ 2 ఆలయాలు మావేణి థాయిలాండ్ అని అంటున్నా, ఒకటేమో కంబోడియాకి వెళ్ళిపోయింది, ఇంకోటి వచ్చేసి ఇప్పుడు థాయిలాండ్లో ఉంటే, మన ఫిబ్రవరిలో దాదాపు 100 మందికి పైగా ఈ కంబోడియా ప్రజల్లో కావచ్చు, సైనికులు కావచ్చు, వీళ్ళంతా కలగలిపి ఈ ప్రషత్థాముయం ఆ టెంపుల్ ఏదో ఉంది చూశారు, ఆడికి వెళ్ళి ఈ కంబోడియా జాతీయ గీతం ఆలపించారు. అప్పుడు చిన్నపాటి ఉద్రిక్తత, ఏమని, మా దేశంలోకి వచ్చి మీ దేశం యొక్క జాతీయ గీతం ఆలపించడం ఏంటని చెప్పేసి. ఇక అప్పటి నుంచి ఇష్యూ అది కాస్త ఇప్పుడు ఏమైందంటే, ఏకంగా వీళ్ళేమో రాకెట్లతో దాడులు చేస్తే కంబోడియా వాళ్ళు, థాయిలాండ్ ఏకంగా ఫైటర్ జెట్ విమానాలతో దాడి చేశారు. ఆ బోర్డర్ ఉన్నటువంటి కంబోడియా యొక్క స్థానిక స్థలం మొత్తం ధ్వంసం చేసి పడేశారు. వాస్తవానికి లావోస్, కంబోడియా అండ్ థాయిలాండ్ 3 కలగలిపిన దాన్ని వచ్చేసి ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. గతంలో ఫ్రెంచ్ వాళ్ళు ఏరియాని పాలిస్తున్న మూమెంట్లోనే ఈ విభజన చేసేసి 1907లో అనుకుంటా ఈ ఎమరాల్డ్ ట్రయాంగిల్ అని చెప్పేసి 3 దేశాలు విభజించేశారు. ఆ మూమెంట్లోనే ఈ ప్రియ విహీర్ టెంపుల్ ఉంది కదా శివుడిది, అది కంబోడియాకి వచ్చింది. సో విషయం ఏంటి, ఎందుకు అసలు ఇద్దరి మధ్య యుద్ధం అంటే, మా దేశానికి చెందినటువంటి భూములు అవి, దేవాలయాలు అవి మీ దేశానికి ఇచ్చారు ఒకటి, ఇంకోటి మా దేశంలో ఉంటే ఇప్పుడు కూడా మీదన్నట్టు హడావుడి చేస్తారేంటి. అదేమంటే దారిలో వచ్చేసి మొన్న థాయిలాండ్ సైనికులు కొంతమంది చనిపోయారు. ఏంటంటే ఒకళ్ళు అనుకుంటా ఏంటంటే ల్యాండ్ మైన్ ఎవరు పెట్టారు ఏంటంటే, మా సంబంధం కంబోడియా అంటది, మీరు కాకపోతే ఎవరు పెడతారు అక్కడ అని చెప్పేసి అన్నప్పుడు, గతంలో వియత్నాం వాళ్ళు పెట్టున్నారేమో, అప్పుడు వార్ జరిగింది, వాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అంటారు. సరే అది అయిపోయింది. మరలా వచ్చేసి చిన్నపాటి ఉద్రిక్తలు, ఏ రకంగా ఈ టూరిస్ట్ దేశాలని, ఆగ్నేయ ఆసియా దేశాలని ప్రశాంతంగా ఉంచనీయకూడదని చెప్పేసి ఆ జార్జ్ సోరోస్ గాడు, వేస్ట్ గాడు, వాడు ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సైనికులతో మాట్లాడుకుని, అధికారులతో మాట్లాడి యుద్ధ వాతావరణం ఇది చేసి చైనాని దెబ్బతీయాలంటే వాడి ప్లాన్ అని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తాం. ఇదేంటి అకస్మాత్తుగా చైనా ఎందుకు వచ్చింది? జార్జ్ సోరోస్ అంటే, జార్జ్ సోరోస్ అనేవాడు మన దేశంలో కూడా మోడీ ప్రభుత్వాన్ని దెబ్బతీసి భారతదేశం ఎదుగుదలని ఆపాలనేది వాడి కుట్ర. కేవలం పాశ్చాత్య దేశాలు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లైక్ ఇవే డెవలప్ అయి ఉండాలనేది వాడు ఇది. ఎట్టు బదులు ఆసియా దేశాలు డెవలప్ కాకూడదు వాడి కుట్ర అనమాట. బట్ చైనా దూసుకెళ్ళిపోయింది, దాన్ని ఎటు ఆపలేమో. చైనా ఎక్కడైతే పెట్టుబడులు పెట్టిందో వాటిని దెబ్బకూడదని చెప్పేసి ఇది. థాయిలాండ్ వచ్చేసి టూరిస్ట్ కంట్రీ, కంబోడియా టూరిస్ట్ కంట్రీ, లావోస్ కూడా అలాగే. బట్ 3 చోట్ల కూడా వేరే వేరే రకాలుగా చైనా వాడు పెట్టుబడులు పెట్టున్నాడు. కంబోడియా థాయిలాండ్ కన్నా చాలా పూర్ కంట్రీ అన్నట్టు అనుకోవచ్చు. లావోస్ కూడా ఆల్మోస్ట్ అంతే. లావోస్ సైలెంట్ అయిపోయాడు, చైనా కూడా ఏది చెప్తే అదే. థాయిలాండ్ వచ్చి అలా కాదు, వాడు టూరిజం పరంగా, ఫైనాన్షియల్ పరంగా పర్లేదు గట్టిగానే ఉన్నాడు. కంబోడియా మళ్ళీ అలా కాదు. బట్ 3 చోట్ల చైనా పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు కంబోడియా అండ్ థాయిలాండ్ మధ్య యుద్ధం అంటే ఫస్ట్ నష్టపోయి చైనా వాడు. సో చైనాని ఈ రకంగా దెబ్బతీయటానికి ఆ జార్జ్ సోరోస్ గాడు ఈ కంబోడియాలో ఉన్న సైనిక అధికారులతో, థాయిలో ఉన్న సైనిక అధికారులతో మొత్తం కుట్ర జరిపి దాంతో చేయని చెప్పేసి అదొక టాకు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మనలో చాలామంది వాగుతూ ఉంటారు కదా, ఏమని, ఇప్పుడు ఏవైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో అవన్నీ బౌద్ధరామాలు ఒకప్పుడు అని. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఈరోజు అంగోర్ వాట్ కంబోడియాలో ఉంది కదా, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి గొప్ప దేవాలయం అంటారు. అదేమంటే బౌద్ధులకు సంబంధించి ఆరాధన దేవాలయమా లేదన్నా అప్పుడు ఆరాధన ప్రాంతం ఏదో అంటారు. వాస్తవానికి అది విష్ణు దేవాలయం. వీళ్ళే సూర్యవర్మన్, వీళ్ళే మన హిందూ రాజులు, ఒకప్పుడు చక్రవర్తులు వీళ్ళంతా కూడా. మొత్తం ఆగ్నేయాసియా దేశాలు మొత్తం మనల ఆధీనంలో ఉండేది. తమిళులు రేంజ్లో దూసిపోయేవాళ్ళు అన్నమాట. సో దానిని బౌద్ధ దేవాలయంగా మార్చిపడేశారు. ఇప్పటికీ అంగోర్ వాటి దేవాలయం దగ్గర మీరు ఫోటోలు వీడియోలు తీయకూడదు తెలుసా? ఎందుకంటే ఆ గోడల మీద మొత్తం కూడా క్షీరసాగర మదనం, మహాభారత ఘట్టాలు ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట. చాలా వరకు ఈ బౌద్ధులకు సంబంధించినవి ఆల్మోస్ట్ ఒకప్పుడు హిందూ దేవాలయాలు. నేను గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ప్రపంచంలో మీరు ఏ దేశంలో వెళ్ళండి, ఎక్కడన్నా కానీ విగ్రహారాధనగా సంబంధించి చిన్న ఆనవాళ్ళు కనపడ్డా మొట్టమొదట కనపడేది శివుడు, శివలింగం. అంటే అత్యంత పురాతనమైనది. ఈ భూమిలో అనకూడదు కానీ భూమి అనేది అంతమైంది మళ్ళీ పుట్టింది, ఇదంతా వేరే విషయంలో. కానీ పుట్టుక, జీవి పుట్టుక అన్నప్పుడు, మత పుట్టుక, దైవం పుట్టుక అన్నప్పుడు మొట్టమొదటగా పశుపతి శివుడినే. సింధు నాగరికత, హరప్ప నాగరికత చూడండి, పశుపతి కదా. సో ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆది అంతము లేనివాడైనటువంటి ఆ పరమాత్మ, ఆ శివుడే ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో ఆయన కనిపిస్తూనే ఉంటాడు. మొన్న ఆ మధ్య కూడా చెప్పా, చాలా ప్రసిద్ధిగా గొప్పగా ఓ మతం వాళ్ళు పూజిస్తూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా గతంలో బోల్డ్ అని శివాలయాలు ఉండేవి. బట్ వాటిని ధ్వంసం చేసి ఇంకేదో చేసుకుంటా పేరు, అది వేరే విషయం. కానీ మరలా చెప్తున్నా, ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైనదని వాడు కూడా నేను చూశాను. మొట్టమొదటగా పుట్టినటువంటి మతం హిందూ మతం. హిందూ మతం కూడా కాదు, అది మన దేశానికి అనుకుందాం, హిందుస్థాన్ అన్నట్టు. మొట్టమొదట పుట్టింది సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఎప్పటికీ శాశ్వతమైంది అన్నట్టు, అది అంతం లేనిది అన్నట్టు. దేవుళ్ళ రూపంలో అన్నప్పుడు శివుడే, ఆది అంతం లేనటువంటి ఆ పరమాత్మే. మీరు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఆ ఖండాల్లో ఉన్నటువంటి వేరే వేరే దేశాల్లో బయటపడుతున్నాయి. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని విగ్రహాలు బయటపడుతున్నాయి. ఏంటంటే శివుడికి సంబంధించినవి. అలాగే మన ఆగ్నేయాసియా కావచ్చు, సౌత్ ఏషియా కావచ్చు, మొత్తం మీరు తీయండి శివుడికే. ఎక్కడైతే ముస్లిం దేశాలు పటిష్టంగా ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్, మీరు అక్కడ కూడా చూసినట్టయితే ఎక్కడో చోట ఏదో ఒక రూపంలో శివుడు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతూనే ఉంటాయి. ఈవెన్ ఆఫ్రికాలో కూడా మన మధ్య కొన్ని చోట్ల కనపడ్డాయి అనమాట. సో నేనేమంటానంటే, శివుడు అన్నప్పుడు, లయకారుడు అన్నప్పుడు ఇక్కడ ఒకటే మనకు అర్థం కావాల్సింది, సృష్టి అంటే శివుడు, శివుడు అంటే సృష్టి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనేది. అందుకే ఇప్పుడైనా తెలుసుకోండి, ఎవరైతే ఏ మతాలు ఆయా మతాలు అనుకుంటూ ఉన్నారో నిత్యము సత్యము అనేది ఆ పరమాత్మ శివుడే. అండ్ వీడియో క్లోజ్ చేస్తున్నాం. హిందూ మతం మీద, హిందూ దేశాల మీద, హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద విషంగా కుక్కలు ఏవైతున్నాయో వాళ్ళే ఇప్పటికీ ఈ రకం విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. ఈ హిందూ దేశం డెవలప్ అయితే మన ఉనికి కోల్పోతామని చెప్పేసి భయపడిపోయి ఈ రకంగా ఆయా దేశంలో చిచ్చు పెడతా ఉన్నారు. ఇక 2025 కనుక తీసుకుంటే యుద్ధాలు ఎక్కడ చూసినా అవే. ఇప్పటికీ రష్యా యుక్రెయిన్ మీద అలాగే ఉంది. మొన్న ఇజ్రాయెల్ వచ్చేసి ఫస్ట్ పాలస్తీన్ అన్నాడు, తర్వాత సిరియా, లెబనాను, ఆ తర్వాత వచ్చేసి ఇంకో దేశం ఏదో ఉండే మన ఇరాక్ అది ఇరాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఇదిగో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2025, 2030 ఈ 5 ఏళ్లలోనే మొత్తాన్ని ప్రపంచంలో ఏదో జరగబోతా ఉంది. ఇదైతే నిజం. ప్రశాంతంగా ఉందాం, హ్యాపీగా ఉందాం. అండ్ సనాతన ధర్మానికి సంబంధించి ఎవడైనా నోరు ఎత్తేవాడు ఇప్పుడైనా తెలుసుకొని చావండి. ఈ బౌద్ధులు కానీ ఆ తర్వాత వచ్చిన ముస్లింలు, క్రైస్తవులు అయినా సరే హిందూ దేవాలయాలనే వారి యొక్క మత స్థలాలుగా మార్చుకున్నారు కొంతమంది. ఇంకొంతమంది ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ వాళ్ళ మతానికి చెందినటువంటివి ఏవో కట్టుకుంటా పోయారు తప్ప శాశ్వతంగా, పురాతనంగా మొదటి నుంచి ఉన్నది కూడా హిందూ మతమే, సనాతన ధర్మమే, ఈ శివుడు అయినటువంటి లయకరైనటువంటి ఈ పరమాత్మే.